ఈ వాతావరణం పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. స్కూల్ లేనప్పుడు మరింత ఎక్కువ తినాలనిపిస్తుంది. కాబట్టి బయట నుండి ఏం కొనుక్కరాకుండా మా మనవరాలు అయితే ఏదో రెడీ చేస్తుంది. అందులో మా మనవాడు అడిగిండు, అక్క నాకు ఇది కావాలంటే ఖచ్చితంగా ఆమె చేసి పెడుతుంది. నాకు తెలుసు ఆ విషయం. అయితే మేము ఏంటంటే ప్రతి దాంట్లో స్వీటు చక్కెర మాత్రం వాడము, బెల్లమే వాడతామండి. ఇదిగో చెప్తుంది. ఏంటమ్మా అది? అదేంటిది? ఏం పిండి అది? మైదా పిండి నూనెలో కలిపినవా? మైదా పిండి నూనెలో కలిపిందంట. ఇదిగోండి బెల్లం అని చెప్పాను కదా, బెల్లం. ఇదేంటి పాలా పెరుగా? పాలు కూడా వేస్తుందంట, పెరుగు. ఇది వచ్చేసి ఇదేంటిది? పిండి. ఇదేంటిది? బేకింగ్ పౌడర్. ఇదేంటిది? కోకో పౌడర్ అంట, వెనిలా ఎసెన్స్ అట. ఇగో దీంతో ఇట్లా మెత్తగా చేస్తుంది. ఏమవుతుంది దీంతో చేస్తుంది. ఇంకేమేమి వేస్తారు మమ్మీ? ఇంకేమేమి వేస్తారు? ఇవన్నీ వేసి మెత్తగా కలపాలా? మిక్సీలో ఎత్తావా లేకపోతే ఉట్టిగానేనా? ఓ దాని కేకుల పిచ్చి. కేకులు కావాలంటాడు. బయట నుండి తింటే బాగోదు, అలా క్రీము ఇంత క్రీములు పెడతారు. ఎట్లా నవ్వుతాను చూసారా? డ్యాన్స్లు వేస్తాడు. తిండి మాత్రం టైం టు టైం మంచిగా కావాలి. ఇలాంటివి చక్కగా స్నాక్స్ మాత్రం బాగా తింటాడు. వాళ్ళ అక్క మాత్రం ఇష్టంగా చేసి పెడుతుంది. ఏం అడుగుతుంది. బాగా కష్టపడతాను కేక్ గురించి. ఇప్పుడు ఈ నూనెలా పిండి కలిపినావు, ఎట్లా చేస్తావు మా? నూనెలో పిండి అయితే కలిపింది, మరి ఎట్లా చేస్తావు చూడాలి. ఇదిగోండి మంచిగా మిక్స్ చేస్తాను. వాళ్ళ తమ్ముడు చూసారా? తినాలనుకున్నప్పుడు అన్నీ చేయవలసిందే. తొందరగా చేసుకొని తినాలని మనకి ఉల్లాసం ఎక్కువైపోయింది. ఇప్పుడు పాలు కలిపింది, అందులో పెరుగేస్తుంది. ఫస్ట్ నూనె వేసింది, పిండి వేసింది, తర్వాత ఏం వేసినావు మమ్మీ? పాలు పోసింది, పెరుగేసింది. ఇప్పుడు ఇక దీన్ని గిర్ర తిప్పుతాడు చూడు మా మానవుడు. ఎందుకంటే తినాలంటే పని చేయాలి కదా. వాళ్ళ అక్క వాళ్ళ పని చెప్తుంది. నువ్వు అన్నీ రెడీ చేస్తే నేను మంచిగా అన్నీ నీకు కేక్ రెడీ చేసి ఇస్తాను చెప్పంగానే అన్నీ వాడు చేస్తున్నాడు. చూడండి ఆద్విక్, ఇక కలుపు నాయనా, కలుపు. అలా ఉంటుంది. బెల్లం వేస్తుందండి. ఇదిగో బెల్లం. కొంచెం ఎక్కువ స్వీట్ చేయకు, మరి ఎక్కువ స్వీట్లు తినొద్దు. అక్కని తొందరగా చేయని నాన్న. ఇక కావాలి తొందరగా అంటాడు. సరే కలుపు. అలిగిండు. తమ్ముకి ఏమో కొద్దిసేపటి కలుపుతాడు. అలిగిండు. చూశారు కదా మా మనవాడు. ఇక ఇది ఈయన నానా. అబ్బో ఎంత మంచిగా అలిగిండు చూడు. ఇక నీకు కేక్ కావాలి కదా నాన్న. అద్విక్ నీకోసమే తొందర చేస్తుంది అక్క. కేక్ కావాలంటాడు. నీకోసమే కేక్ తినబుద్ధి అవుతుందా? గిర్ర తిప్పితే కింద పడగలనా? అది గిర్ర తిప్పుతాడు. అక్క తమ్ముడు కష్టపడతాడు. ఇట్లా ఉండాలి అక్క. అందుకే అంటారు ఆడపిల్లలు ఉండాలి ఇంటిలో అని. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే తమ్ముని గురించి ఆలోచిస్తుంది. ఎవరున్నా లేకపోయినా అక్కలైతే ఉండాలి. నాన్న నీకోసమే చేస్తుంది కదా అక్క, అలగొద్దు కదా. చూడండి చక్కగా. నీకోసం నువ్వే చేసుకుంటావా? మరి ఎట్లా చేస్తుంది? నీకు చేయరాదు కదా. నువ్వు చిన్న అబ్బాయి కదా, చిన్న బంగారు తండ్రి కాబట్టి నీకు చేయరాదు. అక్క చేసి ఇస్తుంది. నెక్స్ట్ టైం కొంచెం పెద్దగా నువ్వు చేదుతి. ఇది అండి చూసారా, వాడే చేసుకుంటాడట. చూసారు కదా. మొత్తానికైతే మెల్ట్ చేసేసారు మొత్తం. అక్క తమ్ముడు కష్టపడి మెత్తగా దగ్గరికి అయిపోయింది. చూడండి దగ్గరికి మంచిగా మజ్జిగ చేస్తే ఎట్లా అయిందో అట్లా కలిపేసారు. ఓకే బేకింగ్ పౌడర్ అంట. అబ్బో మా మనోడు చెప్తాడు. బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చా? కొట్లాడుకొని మీరు ఏదో ఎక్కువ తక్కువ చేయకండి, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఇలా కొట్లాట ఎక్కువైపోయింది ఇక్కడ. ఏంటది? వెనీలా లైసెన్స్ అట. ఏందో లైసెన్స్ మనకు కదా. ఎంత వేయాలమ్మా? కొంచెమేనట. చాక్లెట్ కలర్ వస్తాక వెనీలా ఫ్లేవర్ కోసం అట. వెనీలా ఫ్లేవర్ కోసం. మొత్తానికైతే కేక్ తినిపిస్తుంది అందరికి టేస్ట్గా. ఎన్నోసార్లు చేసింది కానీ ఇవాళ ఇంకో వెరైటీగా చేస్తాను, అందుకే చూస్తున్నాను నేను కూడా. ఏం చేస్తున్నావు? అది ఇప్పుడు ఒక ఎంటీ బౌల్లో హాఫ్ సెపరేట్ చేసుకోవాలి. ఎందుకని? ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి. ఓకే సపరేట్ అట. కొంచెం అయితే సపరేట్ చేస్తుందంట. మరి మిగతాది ఏం చేస్తావు? ఇది వెనీలా ఫ్లేవర్ వచ్చింది, ఇప్పుడు ఇది చాక్లెట్ ఫ్లేవర్ చేస్తాం. ఓకే ఒకటో వెనీలా ఫ్లేవర్ అంటే ఒకటో చాక్లెట్ ఫ్లేవర్ చేస్తుందంట. చూద్దాం ఏం చేస్తుందో. ఇప్పుడు ఏం వేస్తావు? ఇప్పుడు కొంచెం కోకో పౌడర్, చాక్లెట్ ఫ్లేవర్. కొంచెం కోకో పౌడర్ వేస్తా. నాకు ఇస్తున్నా బాగుందిరా. కోకో పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం. చాక్లెట్ ఫ్లేవర్ కోసం అట కోకో పౌడర్. ఓ సూపర్. 2 tablespoons.
రెండు స్పూన్లా 2 స్పూన్లు అంట. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, నేను తెలుగులో చెప్తాను అంతే. సూపర్, అంతేనా? ఇక అది మెల్ట్ అయ్యేదాకా కలపాలా? కలిపినాక చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందా? అది మెల్ట్ అయ్యేదాకా కలుపుతారంట, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందంట. చూద్దాం ఏం చేస్తారు. ఇంకైతే చూసారు కదా, ఒకటి వెనిలా ఫ్లేవర్, ఒకటి చాక్లెట్ ఫ్లేవర్. మొత్తానికైతే మంచిగా రెడీ చేసి పెట్టేసింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, ఏదో లోపలి పోయి చూద్దాం. ఓ, ఇది మా ఇంట్లో కేక్ రెడీ చేసేది లేదు కాబట్టి పాల గిన్నె మాత్రం తీసుకొచ్చింది. స్టీల్దే కదా, ఏం కాదు. ఇక పాల గిన్నెలు మరి ఏం చేస్తుందో చూద్దాం. మా ఇంట్లో బటర్ లేదని చెప్తుంది. బటర్ పేపర్ ఉంటుంది ఎప్పుడు, లేదు ఈసారి. మొత్తానికి ఇదేంటిది మరి? బటర్. ఇది బటర్ తెప్పించేసి ఇక చూడండి, ఇంట్లో ఉందే వాడేస్తున్నాం. మొత్తానికి కొంచెం ఏదైనా లైట్గానే వాడతాలి. నేను బటర్ బదులు గీ కూడా వేసుకోవచ్చు. బటర్ బదులు అంటే గీ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా ఉంది మన ఇంట్లో ఉంది. ఇది అన్ని లైట్గానండి, ఎందుకంటే ఇవాళ రేపు ఏది ఎక్కువ తక్కువ తిన్నా కూడా ప్రాబ్లం అవుతుందని అన్ని లైట్గానే పెట్టిస్తున్నా. దగ్గర కూర్చొని నేను ఇక అన్ని చూపిస్తుంది. అయ్యో కింద పోతే తమ్ముడు చూడు ఎట్లా చెప్తాడు. వద్దంటే పనులు చేసి పెడతాడు మా మనవాడు. చూడండి, కేక్ కావాలి అవి చూడు. అయ్యో రామా, ఏం చెప్తాడు, టేస్ట్ చేస్తాడు కలుపుకుంటుందే చక్కగా అంతా. మొత్తం మనం ఇప్పుడు ఇది కేక్ రెడీ చేయడానికి మొత్తం మెల్ట్ చేయాలి ఇదంతా. ఇప్పుడు మనం ఏమిటి అది ఎడ్జెస్ కి రాసుకోవాలి బటర్. చూసారా, మొత్తం ఎడ్జెస్ కూడా రాసుకోవాలి. ఎందుకంటే కేక్ అయినాక తీయడానికి ఇబ్బంది పడవద్దు కదా. ఖచ్చితంగా మనం అవన్నీ మంచిగా నీట్గా రావాలంటే ఇది ఎడ్జెస్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేస్తుందంట, చూద్దాం ఎట్లా వేస్తుందో. బటర్ పెట్టింది కదా, ఎడ్జెస్కు మొత్తం రుద్దేసింది. కేక్ రెడీ అయినాక మంచిగా నీట్గా రావాలని. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఏందమ్మా ఎట్లా వేస్తారు? లేయర్స్ వేసుకోవాలి, 2 ఫ్లేవర్స్. అంటే ఎన్ని లేయర్స్ వేస్తావు? ఒక్కొక్కసారి ఒక లేయరా? చూడండి, ఫస్ట్ అయితే చాక్లెట్ లేయర్. చూడండి ఎట్లా వేస్తుందో. చాక్లెట్ లేయర్ అంట, అది వేసినాక మళ్ళీ అది వేస్తావా? అంటే ఒక్కొక్క లేయర్ వేస్తావా వచ్చిన కాడికి? ఓకే. అట్లాంటప్పుడు ఎక్కువ కలుపుకోవాలి కదా మమ్మీ. ఇదిగోండి చాక్లెట్ ఫ్లేవర్ అట్లా స్ప్రెడ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏంది వెనిలా ఫ్లేవర్ వేస్తుంది. ఇక దాన్ని కూడా దానిపైన వేస్తే లేయర్గా మంచిగా నీట్గా అనిపిస్తుంది. చూడండి, వెనిలా ఫ్లేవర్ అది ఫ్లేవర్ వేసినాక మళ్ళీ చాక్లెట్ వేస్తుంది. అంటే లేయర్గా మంచిగా కనబడుతుంది అన్నట్టు నీట్గా. దానిపైన మళ్ళీ వెనిలా వేసేస్తుంది. వేసి ఏం చేస్తే ఇప్పుడు పొయ్యి మీద పెట్టడమే కదా. పొయ్యి మీద ఎట్లా పెడతావు చూపిస్తా. మొత్తం మెల్ట్ అయింది, అంతా చేసింది. చూసారా ఎంత చక్కగా డిజైన్ చేస్తుందో. ఈ వెనిలా చాక్లెట్ 2 కలిసి డిజైన్ లాగా చేసింది. చూసారు, ఓవెన్ లేదు కాబట్టి కేక్ చేసేది. ఇగో అన్నం వండుకునే గిన్నెలనే ఇదిగో ఇది పెట్టి స్టాండ్ మీద పెట్టు. అది పెడతావా? అవి చూడండి పెడుతుందంట. ఇది పెట్టేసి మూత గట్టిగా పెట్టాలా? మొత్తానికి అయితే పొయ్యి మీదకి ఎక్కేసింది కేకు. ఇక రెడీ అయినాక అది కూడా చూద్దాం రండి. మూత కూడా పెట్టుకోవాలి. రెడీ అయింది. ఎలా చూడాలి? ఇట్లా స్పూన్ అయినా చాక్ అయినా పెట్టి చూడాలి. పెడితే ఇలా అంటుకోకపోతే ఇది స్పూన్. ఓకే, ఇప్పుడు స్పూన్కి అంటుకోలేదు కాబట్టి మనం కేక్ అయ్యిందని తెలుసుకోవడానికి ఏదైనా స్పూన్ అన్న ఏదైనా పెడితే తెలిసిపోద్ది మనకు. స్పూన్ కంటపోతే అయినట్టు. ఎంత బాగా డిజైన్ చూడు, సూపర్గా ఉంది. కేక్ రెడీ అయిపోయింది కదా, ఇక తింటాడు. ఎలా ఉంది చూపించు కేక్. ఇది చూసారా కేక్ తింటాను. తిను చూద్దాం ఎట్లుంది. సూపర్ ఉందా? ఎట్లుంది చెప్పు. మరి ఇంకా ఇట్లే కావాలి చేసుకొని తింటావు ఇట్నే. చూసారా సూపర్ ఉందంట, తింటుండు.